అమ్మాయి షేర్ చేసుకున్న రియల్ హారర్ స్టోరీ ఇది. రియల్ ప్రూఫ్స్ కూడా పెట్టారు, లాస్ట్ లో చూపిస్తాను. అసలు వీళ్ళతో ఏమైందంటే, ఈ అమ్మాయి మరియు వీళ్ళ కజిన్స్ కలిసి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక అబాండన్ బిల్డింగ్ కి వెళ్లారు. ఆ బిల్డింగ్ 4 ఫ్లోర్స్ ఉన్నంగా 4th ఫ్లోర్ కి వెళ్ళాక వీళ్ళకి చాలా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చింది. అక్కడ ఎవరు లేనిది సడన్ గా ఒక లేడీ వచ్చి, మీరు అసలు ఎవరు, ఎందుకు వచ్చారు, ఇప్పుడే వెళ్ళిపోండి లేకుంటే మర్యాదగా ఉండదు అని చెప్పింది. వీళ్ళు ఎందుకు వచ్చింది గొడవ అనేసి రిటర్న్ వెళ్తున్నాగా ఈ కజిన్స్ లో ఒక అబ్బాయికి ఒక స్కేరీ డాల్ దూరంగా కనబడింది. ఆ పిల్లోడు వేలు పెట్టి చూపించంగా అందరూ చూశారు. ఆ డాల్ చూడడానికి కొంచెం ఇలా ఉంది. ఆ భయంతో వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రోజు నైట్ ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో రాత్రి 11 అవుతున్నాగా అందరూ మేల్కొనే ఉన్నారు. వాళ్ళ మదర్ ఏమో కిచెన్ రూమ్ లో ఉంది, వీళ్ళ తమ్ముడేమో ఈమెతో పాటు పక్కన పడుకొని ఉన్నాడు. అమ్మాయి అసలు ఏంది ఇంత చీకటిగా ఉంది అనేసి టార్చ్ లైట్ ఆన్ చేసి పక్కన చూస్తూ ఫ్యాన్ వైపు చూసినప్పుడు కాళ్ళతో ఫ్యాన్ ని పట్టుకొని ఉల్టాగా వేలాడుతున్న ఒక దయ్యం కనబడింది. ఆ దయ్యం ఫేస్ మొత్తం రక్తం రక్తం, కళ్ళ నుంచి రక్తం కారుతున్నట్టుగా కనబడింది. తను భయంతో హనుమాన్ చాలీసా చదువుతూ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ రోజు తర్వాత నుంచి ఇప్పటికి కూడా స్టిల్ ఫ్రీక్వెంట్ గా స్లీప్ పారాలిసిస్ అవ్వడం, నైట్ అయితే చాలు దయ్యం కళ్ళే రావడం, మేల్కొని ఉన్నా కూడా దయ్యం కనబడడం జరుగుతూనే ఉన్నాయి. దీని సొల్యూషన్ గా హనుమాన్ దేవుడి ఫోటో బెడ్ పక్కన పెట్టుకోమని చెప్పాను. తను పంపించిన రియల్ అబాండన్ బిల్డింగ్ పిక్చర్స్ ఇవే. అండ్ తను చూసిన దయ్యం ఫోటో తను డ్రా చేసి పంపింది.